అక్రమ నిర్మాణాలపై పంజా హైడ్రా చరిత్రలోని అతిపెద్ద ఆపరేషన్. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు. 2000 కోట్ల విలువైన భూమికి విముక్తి. విచారించిన తర్వాతే కూల్చివేసిన హైడ్రా. తప్పుడు సమాచారంతో కూల్చారన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ అంటూ చూస్తా ఉన్నాం. ప్రభుత్వ భూములో వెలిసిన ఆక్రమణలు హైడ్రా శనివారం తొలగించింది. హఫీజ్పేట, రాయదుర్గం ప్రాంతాల్లో సుమారు 2000 కోట్ల విలువ చేసే సర్కారు భూమికి కబ్జా నుంచి విముక్తి కలిగించింది. అన్ని కోణాల్లో విచారించి అది సర్కారు భూమిగా నిర్ధారించుకున్న తర్వాతే శనివారం ఉదయం 6 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తుతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా ఏర్పడిన 9 నెలల్లో ఇప్పటి వరకు సుమారు 250 చెరువులు, 250 ఎకరాల చెరువులు, కుంటల భూములను రక్షించింది. అయితే ఇదే అతిపెద్ద ఆపరేషన్. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ చుట్టూ ప్రహారీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఓ బడా నిర్మాణ సంస్థ ఆక్రమణకు పాల్పడిందంటూ హైడ్రా అంటున్నది. శేర్లింగంపల్లి సమీపంలోని హఫీజ్పేట సర్వే నెంబర్ 79లో 39 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించింది. శనివారం 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్లను నేలమట్టం చేసింది. ఇలాంటి షెడ్లు భారీగా ఉన్నాయట. ఇవన్నీ కూడా నేలమట్టం చేసేసింది. వాళ్ళ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో సర్వే నెంబర్ 79 ప్రభుత్వ భూమి నిషేధిత సర్వే జాబితాగా రెవెన్యూ రికార్డులు నమోదైంది. ఆ సర్వే నెంబర్ను కాస్త 79/1గా మార్చి వివిధ ప్రభుత్వ విభాగాలను తప్పుదోవ పట్టించి వసంత హోమ్స్ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. నిషేధిత సర్వేలో ఉన్న ఈ భూమిలో ఇప్పటికే 19 ఎకరాలు కాజేసి ఇల్లు నిర్మించి అమ్మేసినట్టుగా గుర్తించామని చెబుతున్నది. ఇంకా ఖాళీగా 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే ఆఫీస్తో పాటు పలు షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకిచ్చినట్లు తెలుసుకున్న హైడ్రా షెడ్లను నేలమట్టం చేసింది. అయితే వాటిలోని విలువైనటువంటి సామాగ్రి కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా CS 14/58 అనే వ్యాజ్యం పెండింగ్లో ఉన్నది. కీలకంగా మారిన యువత ఫిర్యాదు. సుమారు 2000 కోట్ల విలువైన సర్కారు భూమికి కబ్జాల నుంచి విముక్తి కలిగించడంలో స్థానిక యువత ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారిందని హైడ్రా పేర్కొంది. సో మేము కూడా రోజు వరుతా ఉన్నాం, వాసవి మీద చర్యలు తీసుకోండి, వాసవి ఆల్రెడీ చెరువులో ఉన్నది, ఆ నిర్మాణ చెరువులో చేసిండు అని రోజు మొత్తుకుంటా ఉన్నాం. సో దాని మీద కూడా చర్యలు తీసుకోండి హైడ్రా కమిషనర్ గారు, దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. స్థానికంగా నివసించే ఇక్కడ యువత ఖాళీ స్థలాల్లో క్రికెట్ ఆడుకునేవారని, కొంతకాలంగా తమను ఆడనివ్వడం లేదని, పైగా తాము ఏళ్ల నుంచి చూస్తున్న చెరువును మూసివేసి రహదారులు నిర్మిస్తున్నారంటూ యువత ఇచ్చిన ఫిర్యాదును హైడ్రా సీరియస్గా విచారించింది. హైడ్రా వచ్చి 1 year అయితే ఉంది, ఇంకా చెరువులను వీటిని అన్నింటిని పూర్తి చేసి మొత్తం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అంటే హైడ్రా అంటే భయం లేకుండా పోయింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది. షేక్పేట మండలం రాయదుర్గం సర్వే నెంబర్ 5/2లో హైడ్రా ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. అక్కడ 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు గుర్తించింది. భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయించింది. న్యాయపోరాటం చేస్తా అంటూ మాట్లాడుతున్నాం. ఏ న్యాయపోరాటం చేస్తున్నా? అన్యాయం చేసి న్యాయపోరాటం చేస్తారట టీడీపీ ఎమ్మెల్యే. సిగ్గుండాలిగా. ప్రభుత్వ భూమి, అది నిషేధిత జాబితాలో భూమి, అక్కడ చెరువును కబ్జా చేసి అక్కడ రోడ్లు వేస్తా ఉన్నావు, న్యాయపోరాటం చేస్తారు. అన్యాయం చేసి న్యాయపోరాటం చేయడం ఎక్కడ ఉందా వసంత కృష్ణ గారు? సిగ్గుండాలిగా కొంచెమైనా. హైదరాబాద్ భూములు ఇష్టం వచ్చి దోచుకోవచ్చు అనుకుని ఇట్లాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇలాంటివి చాలా ఉన్నాయి హైదరాబాద్లో. డెప్త్గా పోతే చాలా కబ్జాలు వస్తాయి. ఆ కబ్జాలన్నీ కూడా రిటర్న్ తీసుకుంటే ఇంకా సంపద పెరిగిపోతుంది.